హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూర్ 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్కి సంబంధించిన 10 యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీ డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నించాను. సో వీడియో కాస్త లెంతీగా వచ్చింది ఫ్రెండ్స్. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనము ఫస్ట్ ట్రిక్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, కొందరిని అనవసరమైన వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవరు వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేయకూడదు అనుకుంటే మీ వాట్సాప్ని ఓపెన్ చేసి సెట్టింగ్స్లో వెళ్ళండి. ఇక అకౌంట్స్ని ఓపెన్ చేసి ప్రైవసీలో వెళ్ళి గ్రూప్స్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మై కాంటాక్ట్ మరియు మై కాంటాక్ట్ పెట్ అనేసి 2 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మై కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉండే అందరూ మిమ్మల్ని ఏ గ్రూప్లో అయినా యాడ్ చేయొచ్చు. లేదా కింద చూడండి 3 ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్ టాప్లో ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ చేసుకోండి. ఇక ఎవ్వరు మిమ్మల్ని గ్రూపుల్లో యాడ్ చేయలేరు. కావాలనుకుంటే మిమ్మల్ని పర్సనల్గా గ్రూప్ లింక్ పంపిస్తారు. మీరు కావాలని అనుకుంటే జాయిన్ అవ్వచ్చు, లేదంటే లేదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనము రెండవ ట్రిక్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, పర్టికులర్ గ్రూప్ లేదా పర్టికులర్ పర్సన్ పంపించిన ఇమేజెస్ అండ్ వీడియోస్లను డిలీట్ చేయాలి అంటే, గ్యాలరీలో వెళ్ళి డిలీట్ చేయాలి అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా. కానీ ఈ ట్రిక్ ద్వారా మీరు పర్టికులర్ గ్రూప్ లేదా పర్టికులర్ పర్సన్ పంపించిన ఇమేజెస్ అండ్ వీడియోస్లను చాలా సులువుగా డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం వాట్సాప్ సెట్టింగ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన మీరు క్లిక్ చేసి మేనేజ్ స్టోరేజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. క్రింద స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ అన్ని చార్ట్స్ కనబడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పర్టికులర్ గ్రూప్ లేదంటే పర్టికులర్ పర్సన్ని సెలెక్ట్ చేసి మీకు పనికిరాని ఇమేజెస్ అండ్ ఆడియో వీడియో చాలా ఈజీగా మీరు ఇక్కడి నుంచి డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక మనము 3వ ట్రిక్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, చాలామంది తమ పర్సనల్ ఇమేజెస్ ఆడియోస్ అండ్ వీడియోస్లను వాట్సాప్లలో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. మీ గర్ల్ ఫ్రెండ్ వాట్సాప్లో పంపించిన ఇమేజెస్ అండ్ ఆడియోస్ వీడియోస్లను ఎవ్వరో చూడకుండా ఉండాలి అంటే మీరేం చేస్తారు? వాట్సాప్కి లాక్ వేసి పెట్టేస్తారు. కానీ గ్యాలరీలో ఉండే వాటికి ఫ్రెండ్స్, ఈ చిన్న ట్రిక్ ద్వారా మీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఎవరైనా పనికిరాని గ్రూపుల్లో వచ్చే ఇమేజెస్ ఆడియోస్ వీడియోస్లను మీ గ్యాలరీలో కనబడకుండా చేయొచ్చు. దీనికోసం మీ గర్ల్ ఫ్రెండ్ లేదా ఆ గ్రూప్ని ఓపెన్ చేయండి. టాప్లో నేమ్ మీద క్లిక్ చేయండి. కింద మీడియా విజిబిలిటీ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నో అనేసి సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసి ఓకే చేస్తే ఇక ఆ పర్సన్ లేదా ఆ గ్రూప్లో వచ్చే ఇమేజెస్ వీడియోస్ ఆడియోస్ ఏమీ మీకు మీ మొబైల్ గ్యాలరీలో కనబడవు. ఓకేనా? ఏమి ఫ్రెండ్స్, యూస్ఫుల్గా ఉంది కదా ఈ ట్రిక్. ఓకే ఫ్రెండ్స్, ఇక మనము 4వ ట్రిక్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, చాలామంది వాట్సాప్ స్టేటస్లలో మంచి ఇమేజెస్ అండ్ వీడియోస్లను పెడుతూ ఉంటారు. అది మనకు నచ్చుతుంది. ఇక దాన్ని మనం అలాగ డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి ఇంకో అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసి దాన్ని డౌన్లోడ్ అనేది చేస్తూ ఉంటాము. కానీ ఫ్రెండ్స్, ఈ ట్రిక్తో మీరు ఏ అప్లికేషన్ని కూడా మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయకుండా మీకు నచ్చిన వాట్సాప్ స్టేటస్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేసి వాట్సాప్ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీడియా ఫోల్డర్ని ఓపెన్ చేయండి. టాప్లో 3 డాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. షో హిడెన్ ఫైల్స్ని ఎనేబుల్ చేసి బ్యాక్కి రండి. ఇక కొద్దిగా కింద చూసినట్లయితే మీకు డాట్ పెట్టి స్టేటస్ అనేసి ఒక ఫోల్డర్ కనబడుతుంది. సో దీన్ని మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూసిన స్టేటస్ మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు స్టేటస్ చూడలేదు అంటే అవి ఇక్కడ ఉండదు. ఓకేనా? ఇక అది ఇమేజ్ అయినా వీడియో అయినా మీరు ఈజీగా కాపీ చేసి మీ ఫోన్లో వేరే ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనము 5వ ట్రిక్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, చాలామంది ఫ్యామిలీతో మొబైల్లో సినిమా ఫన్నీ వీడియోస్ చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ మీకు వాట్సాప్లో ఐ లవ్ యూ లేదా ఏదైనా పర్సనల్ మెసేజ్ పంపిస్తే, అలాగే మీ ఫ్రెండ్కి మీ మొబైల్ ఇచ్చినప్పుడు ఇలాంటి మెసేజ్ వస్తే మీ పరిస్థితి ఏంటి? ఫ్యామిలీ అయితే అంతే సంగతులు కదా. వీలైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లం రాకూడదు అనుకునే వాళ్ళు 2 చిన్న ట్రిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటో చూద్దాం. దీనికోసం వాట్సాప్ని ఓపెన్ చేసి సెట్టింగ్స్లో వెళ్ళండి.
ఇక నోటిఫికేషన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యూజ్ హై ప్రియారిటీ నోటిఫికేషన్ అనే ఆప్షన్ను డిజేబుల్ చేసేయండి. ఇక ఎవరైనా మీకు మెసేజ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే చూడండి, మీకు ఈ విధంగా వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, కానీ వాట్సాప్ ఐకాన్ మాత్రమే కనబడుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఇందులోనే రెండో ట్రిక్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది ఫింగర్ ప్రింట్ మొబైల్లో మాత్రమే వర్క్ అవుతుంది. దీనికోసం వాట్సాప్ సెట్టింగ్స్లో వెళ్ళండి, అకౌంట్స్ పైన క్లిక్ చేసి ప్రైవసీని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీకు ఫింగర్ ప్రింట్ లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేయగానే మీ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత కింద మీకు షో కంటెంట్ ఇన్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని డిజేబుల్ చేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు మీ ఎక్స్ మెసేజ్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా నోటిఫికేషన్లో ఒక మెసేజ్ వచ్చింది అనేసి మాత్రమే కనబడుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక మనము ఆరవ ట్రిక్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ద్వారా అవతల వ్యక్తి యొక్క మొబైల్లో మన మొబైల్ నంబర్ని సేవ్ చేశాడా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఈ ట్రిక్ కొంతమందికి చాలా యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. దీనికోసం వాట్సాప్లో రైట్ సైడ్ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ బ్రాడ్కాస్ట్ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీ ఎవరో ఒక ఫ్రెండ్ని మాత్రం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఎవరి మొబైల్లో మీ నంబర్ సేవ్ అయ్యిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, వాళ్ళని మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఈ విధంగా చాట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైనా ఒక మెసేజ్ని మీరు టైప్ చేసి సెండ్ చేయండి ఫ్రెండ్స్. అది మెసేజ్ అయినా పర్వాలేదు, ఈమోజీ లేదా ఇమేజ్, వీడియో ఏదైనా పర్వాలేదు. ఆ తర్వాత మీరు పంపించిన మెసేజ్ పైన లాంగ్ ప్రెస్ చేసి పైన 3 డాట్స్ని క్లిక్ చేసి ఇన్ఫో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నా ఫ్రెండ్ మొబైల్లో నా నంబర్ సేవ్ చేశాడు కాబట్టి నా ఫ్రెండ్ ఇమేజ్ మాత్రం ఇక్కడ కనబడుతుంది. నేను ఇంకో పర్సన్ని యాడ్ చేశాను కదా, అతని మొబైల్లో నా నంబర్ అనేది సేవ్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు ఒకసారి ఆ పర్సన్ యొక్క మొబైల్లో నా మొబైల్ నంబర్ని సేవ్ చేసి మళ్ళీ ఒకసారి మెసేజ్ పంపించి చూద్దాం. సేమ్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఆ పర్సన్ యొక్క ఇమేజ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఈ ట్రిక్ ద్వారా మీరు వాళ్ళ మొబైల్లో మన మొబైల్ నంబర్ సేవ్ అయ్యిందా లేదా అనేసి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆగండి, ఇప్పుడే కాదు, వీడియో మొత్తం చూసి మళ్ళీ ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదా? అయితే ఇప్పుడే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం 7వ ట్రిక్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, వాట్సాప్లో ఎదుటి వ్యక్తికి మనం మెసేజ్ చేస్తే అతను ఆ మెసేజ్ని చదివినా బ్లూ టిక్స్ అనేవి రావు. ఎందుకంటే అందరూ టెక్నాలజీని ఫాలో అవుతుంటారు, అందుకనేసి వాళ్ళు రీడ్ రిసిప్ట్ని ఆఫ్ చేసేసి ఉంటారు. కానీ ఈ రీడ్ రిసిప్ట్ని ఆఫ్ చేసినప్పటికీ వాళ్ళు మన మెసేజ్ని చదివారా లేదా అనేది ఒక చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇంకో వాట్సాప్ ఉంది ఫ్రెండ్స్, అందులో నేను రీడ్ రిసిప్ట్ అనేది ఆఫ్ చేశాను. ఇప్పుడు కొన్ని మెసేజ్లను ఆ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తాను. ఈ మెసేజ్లను అతను చదివాడా లేదా అనేది మనకు తెలియడం లేదు. ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ని యూజ్ చేద్దాం. దీనికోసం ఏదైనా నేను ఒక వాయిస్ మెసేజ్ని సెండ్ చేస్తాను. వాయిస్ మెసేజ్ అనేది అతనికి చేరింది. రీడ్ రిసిప్ట్ ఆఫ్ చేశాననే ధీమాతో ఈ వాయిస్ మెసేజ్ని కూడా అతను వినేస్తాడు. వెంటనే ఇక్కడ వాయిస్ మెసేజ్లో ఉన్న 2 టిక్స్ బ్లూ కలర్లో మారిపోయాయి. సో మీరు దీన్ని బట్టి ఇంతకు ముందు పంపించిన మెసేజ్లను కూడా ఇతను చదివాడు అని 100% జడ్జ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్, ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే మీరు ఇలాంటి తప్పు చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చిత్తూరు 100 బైట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకు ఇంకో ట్రిక్ అనేది నేను చెప్తాను. మీకు ఈ విధంగా వాయిస్ మెసేజ్ కానీ వస్తే ఆ మెసేజ్ని మీరు వినకండి, మీ ఇంకో వాట్సాప్ నంబర్కి సెండ్ చేయండి. అక్కడ సెండ్ చేసి అక్కడ వినండి. అప్పుడు మీకు ఈ బ్లూ టిక్స్ అనేది పడదు. ఓకే? కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మనము 8వ ట్రిక్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, చాలామంది మంచి మంచి లొకేషన్లలో ఫోటో లేదంటే వీడియోలు తీసి వాట్సాప్లో స్టేటస్గా లేదంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకు సెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఈ లొకేషన్ చాలా బాగుంది, ఎక్కడుంది ఈ లొకేషను అని ఈ లొకేషన్ గురించి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వాట్సాప్లో ఒక ఫీచర్ ఉంది, దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. దీనికోసం వాట్సాప్లో ఏదైనా ఒక ఫోటో లేదంటే వీడియో తీయండి. నేను ఫోటో క్యాప్చర్ చేస్తున్నాను. టాప్లో ఈ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లొకేషన్ ఐకాన్ కనబడుతుంది. సో దీన్ని క్లిక్ చేయండి. ఇక కింద సెలెక్ట్ యువర్ కరెంట్ లొకేషన్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి.
ఇక ఆ లొకేషన్ ఐకాన్ మీరు తీసిన ఇమేజ్ లేదంటే వీడియోలో వచ్చేస్తుంది. దీన్ని మీరు కావాలంటే రీసైజ్ చేసుకొని ఏదో ఒక ఏరియాలో సెట్ చేసి మీ ఫ్రెండ్స్ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి సెండ్ చేసేయచ్చు. అవతల వ్యక్తి మీరు పంపించిన ఇమేజ్ లేదంటే వీడియోని ఓపెన్ చేసి ఈ లొకేషన్ ఐకాన్ పైన ఒకసారి ట్యాప్ చేయగానే సి లొకేషన్ అనే ఆప్షన్ వస్తుంది. సో దీనిపైన ట్యాప్ చేయగానే మీరు క్యాప్చర్ చేసిన ఫోటో లేదంటే వీడియో యొక్క ఎగ్జాక్ట్ లొకేషను మ్యాప్లో ఓపెన్ అయ్యి వాళ్ళకి కనబడుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక మనము 9వ ట్రిక్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది వాట్సాప్ స్టేటస్కి సంబంధించింది. ఫ్రెండ్స్, మీరు స్టేటస్లో ఇమేజ్ పైన ఏదైనా మంచి మ్యాటర్ రాసి ఉంటే దాన్ని చదవడానికి మీ ఫింగర్ని ఆ ఇమేజ్ పైన లాంగ్ ప్రెస్ చేసి చదువుతారు కదా. ఎంతసేపు ఆ ఫింగర్ని అలానే అదింపెట్టి ఉంటారు? ఇలా చేయండి ఫ్రెండ్స్. ఆ స్టేటస్ పైన మీ 3 ఫింగర్లతో ఒక్కసారిగా టచ్ చేసేయండి. ఇక ఆ ఇమేజ్ లేదంటే వీడియో అనేది అలాగే ఫ్రీజ్ అయిపోతుంది, అంటే పాజ్ అయిపోతుంది. కానీ మళ్ళీ ప్లే చేసే ఫీచర్ వాట్సాప్ వాళ్ళు మర్చిపోయారనుకుంటాను. మీరు కావాలనుకుంటే డబుల్ ట్యాప్ చేయండి, లేదంటే రైట్కి స్వైప్ చేసినట్లయితే మీకు వేరే స్టేటస్ అనేది కనబడుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, 9 టిప్స్ అండ్ ట్రిక్స్ అయిపోయాయి. కానీ వీడియోలో నేను మీకు 10 టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పేశాను. సో 10వ ట్రిక్ వచ్చేసి 2 చిన్న ట్రిక్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ ట్రిక్ మీకు ఎప్పుడైనా అవసరపడుతుందేమో గుర్తుపెట్టుకోండి. మీ మొబైల్లో స్టోరేజ్ ప్రాబ్లం వస్తే ఈ ట్రిక్ అనేది మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్. దీనికోసం వాట్సాప్ సెట్టింగ్స్ని ఓపెన్ చేసి స్టోరేజ్ అండ్ డేటా యూసేజ్ పైన క్లిక్ చేసి మేనేజ్ స్టోరేజ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లేదంటే మీకు చాలాసార్లు ఫార్వర్డ్ చేయబడ్డ ఫైల్స్ అనేది ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్. సో చూసి మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఇక కింద చూడండి, 5 MB కన్నా ఎక్కువ సైజులో ఉన్న ఫైల్స్ ఇక్కడ మీరు చూసి డిలీట్ చేసుకోవచ్చు. ఇక రెండవది చూద్దాం ఫ్రెండ్స్. రెండవది ట్రిక్ కాదు, వాట్సాప్లో వచ్చినటువంటి న్యూ ఫీచర్ అన్నమాట. ఫ్రెండ్స్, వాట్సాప్ను అప్డేట్ చేసినాక ఈ సెర్చ్ ఐకాన్ని మీరు గమనించారా? ఈ సెర్చ్ ఐకాన్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు ఇమేజ్, వీడియో, లింక్స్, జిఫ్స్, ఆడియో, డాక్యుమెంట్స్ అనే కొత్త ఫీచర్స్ వచ్చేసాయి. ఇమేజ్ పైన ట్యాప్ చేయగానే రీసెంట్గా మీరు పంపించిన లేదంటే మీకు వచ్చిన ఇమేజెస్ అన్నీ ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్. అలాగే వీడియోస్ పైన క్లిక్ చేస్తే కూడా మీకు సేమ్ టు సేమ్ ఇలాగే మీరు పంపించిన మీకు వచ్చిన వీడియోస్ అన్నీ ఇక్కడే కనబడిపోతాయి. ఇంకా లింక్ అనే ఫ్యూచర్ నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే వాట్సాప్లో చాలామందికి నేను చాలా లింక్స్ సెండ్ చేస్తాను. మళ్ళీ సేమ్ లింక్ కావాలని ఎవరైనా అడిగితే కొద్దిగా టైం అనేది వేస్ట్ అయిపోతుంది నాకు. సో కానీ ఇప్పుడు ఈ ఫీచర్ వల్ల నాకు టైం అనేది వేస్ట్ కాదు ఫ్రెండ్స్. ఇక జిఫ్స్, ఆడియో, డాక్యుమెంట్స్ అన్నీ సేమ్ ఇలాగే ఇక్కడ షో అవుతాయి ఫ్రెండ్స్. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ 10 వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఫస్ట్ టైం మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. అదేవిధంగా నాతో పాటు మీరు అందరూ చెప్పండి. జై హింద్.